తీవ్రవాదులకి అడ్డాగా నల్లగొండ. దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా మూలాలు ఈ జిల్లాలోనే. తెలంగాణలో చేతగాని ప్రభుత్వం తప్పుల తడకగా కులగనన అంటూ ఎంపీ రఘునందన్ రావు అంటున్నట్టుగా తీవ్రవాదులకు అడ్డాగా మారిందట నల్లగొండ. మరి దేశంలో ఎక్కడ ఏ ఉగ్రదాడి జరిగినా కూడా ఆ మూలాలు మాత్రం ఇదే జిల్లాలో కనిపిస్తున్నాయని చెప్తూ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఈయన ఎప్పుడు కూడా ఇట్లాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. సరే మళ్ళీ తర్వాత కనిపిస్తాయంటే తెల్లారి నుంచి కనిపించవు, మళ్ళీ చేసినాడు మాత్రమే కనిపిస్తాయి. అయితే తను అంటున్నటువంటి మాట ఏంటిదో ఒకసారి చూడండి. దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగిన మూలాలు ఈ జిల్లాలోనే. నల్గొండ జిల్లా ఐఎస్ఐ తీవ్రవాదుల అడ్డాగా మారిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు నల్గొండలో కనపడుతున్నాయని పేర్కొన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదులకు నల్గొండ సేఫ్ జోన్గా మారిందన్నారు. దేశంలో వైపు ఐఎస్ఐ ఉగ్రవాదం, మరోవైపు వామపక్ష తీవ్రవాదం దేశం ఎదుగుదలకు అడ్డంగా మారాయని ఆరోపించారు. రాష్ట్రంలో అక్రమంగా నిర్వహిస్తున్న మదర్సాలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. పహల్గాం ఘటన తర్వాత కేంద్రం ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో కులగణన తప్పుల తడకగా జరిగినట్టు కాంగ్రెస్ నేతలు ఒప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్న ధాన్యం కొనుగోలులో అవినీతి పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో మృతదేహాలను బయటకు తీయలేదని చేతకాని ప్రభుత్వం ఇదే అని ఆరోపించారంటూ ఎట్లా చేతకాని ప్రభుత్వం అవుతుంది, కానీ అది అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కాదు, కేంద్రంకు సంబంధించినటువంటి మంచి సంస్థలను తీసుకొచ్చి కూడా ఇక్కడ ప్రయత్నం, నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ని తీసుకొచ్చినా కూడా అక్కడ అవ్వట్లేదు. సరే వీళ్ళ వైఫల్యం అంటే ముందు కట్టడంలోనే, పైగా ఆ పనులు కొంత ముందుకెళ్లడంలోనే అక్కడ ఇబ్బంది జరిగింది, ఆ వైఫల్యము. సో స్టార్టింగ్లోనే వాళ్ళు తప్పు చేసారు. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఏముంటుంది, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చారు. పైగా డిఫరెంట్ డాగ్స్ని కూడా తీసుకొచ్చిండ్రు, క్యాడవర్ డాగ్స్ అంటారు అట్లని. సో అట్లాంటివి తీసుకొచ్చినా కూడా కేరళకి వెళ్ళి అవేమి దొరకబట్టలేకపోయినాయి, అది కొంత ఇబ్బంది అయింది. సో అదే వీళ్ళని బటగాల్చి మీదేసుడు చాలా సింపుల్, కానీ అక్కడ టెక్నికల్గా ఇష్యూ ఉంది కాబట్టి ప్రభుత్వం చూస్తూ ఆ మాత్రం కోసానికి ఎందుకు చెడ్డపేరు తెచ్చుకుంటుంది. ఆడ ప్రయత్నం చేయాలనుకుంటే చేసేది, ఒకవేళ ఇంకేదైనా ప్రయత్నం చేస్తే వస్తారు అనుకుంటే తీయొచ్చు అనుకుంటే కూడా ప్రయత్నం చేసేది. సరే తీయకలేరు కాబట్టి ఇప్పటిదాకా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆడ పనిచేస్తుంది అయితే అధికారులు, టెక్నీషియన్స్, మంచి స్కిల్డ్ ఉన్నటువంటి టెక్నికల్ టీమ్సే కదా. సో వాళ్ళు ప్రయత్నం చేసినా రావట్లేదు. సరే రఘునందన్ రావు అనాలంటాడు, అనేస్తాడు. అయితే ఆ ఎస్ఎల్బీసీని మొదలుపెట్టేటప్పుడే అసలు దాని పరిస్థితి ఏంది, ఒకప్పుడు కేసీఆర్ బ్రహ్మాండంగా చెప్పాడు అసెంబ్లీలో. అసలు ఆ ఎస్ఎల్బీసీ అది ఏదైతే ముందుకెళ్లాలో పనులు, ఆ ముందుకెళ్ళిన కొద్దీ అందులో తిరగాల్సినటువంటి ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో టీబీఎం, సో దానికి సంబంధించి కొంత టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఆయన తీసుకొని ఆనాడు చెప్పిండు. అది ఎంతెంత ముందుకెళ్తే అంతంత రిస్క్ ఉంటుంది, ఎందుకంటే అది భూమి లోపలికి తవ్వుకుంటూ వెళ్ళాలి, 500 మీటర్ల లోతుకెళ్ళి ముందుకు జరుగుతూ ఉండాలి, అక్కడికక్కడ మళ్ళీ దాన్ని డిస్ట్రాయ్ కూడా చేస్తూ ఉండాలి, కాబట్టి దానికి కొంత ఇష్యూ ఉంటుంది అని చెప్పి అది అసలు స్టార్ట్ చేయడమే అది కాంగ్రెస్ తప్పుగా స్టార్ట్ చేసింది. అందుకోసానికి ఇలా కొనసాగించక తప్పట్లేదని చెప్తూ ఇక మేము ఇన్ని కిలోమీటర్లు చేసినాం, అన్ని కిలోమీటర్లు చేసినామని వాళ్ళు లెక్క చెప్పారు. అయితే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా మరి దాన్ని ఒకసారి రివ్యూ చేయాల్సి ఉండే, కరెక్ట్గా రివ్యూ చేసిన తర్వాత ముందుకెళ్లాల్సి ఉండే. అనవసరంగా ఒక 8 మందిని పొట్టన పెట్టుకురనే చెప్పొచ్చు. ఇక అయితే అయిన తర్వాత ఇప్పుడు బాడీలు వస్తలేవు అంటే ఇప్పుడు చేసేది మాత్రం టెక్నికల్ టీమ్స్ చేస్తాయి. సో సార్ అది ఇక దానిపైన భిన్న వాదనలు ఉన్నాయి. ఈనాటి కూడా ఒక 6 బాడీలు అసలు దొరకనే లేదు. అయితే ఈ ఉగ్రదాడి దేశంలో ఎక్కడ జరిగినా నల్లగొండ జిల్లాకే కొంత కనిపిస్తుంది. నల్గొండ జిల్లాలో మూలాలు ఉంటాయి, వాళ్ళకి సంబంధించి వాళ్ళకు ఆశ్రయం ఇస్తుంటారు అన్నట్టుగా రఘునందన్ రావు మాట్లాడడం. మరి అక్కడి జిల్లా నాయకులు ఇలా ఏం కౌంటర్ ఇస్తారు, వాళ్ళు ఏం మాట్లాడతారు, మరి గతంలో చాలా ఉదంతాలు ఉన్నాయి కాబట్టి ఆ ముచ్చట అన్నాడా, లేకపోతే ఇది కూడా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా ఆయనకి? తీవ్రవాదులకు అడ్డగా మారిందని చెప్పి రఘునందన్ రావు మరి సంచలన వ్యాఖ్యలు అయితే చేసిండు.